హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ నాసా హాస్పిటల్స్. ఇప్పుడు మతిమరుపు అనేటువంటిది మన సొసైటీలో చాలా ఎక్కువైపోతుంది. సో దీన్ని డిఫరెంట్ కాజెస్ ఉంటాయన్నమాట. మరి ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ బీపీ, షుగరు, స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటి వల్ల కూడా మెదడుకు వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి దానివల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందికి అల్జీమర్స్ డిసీజ్ అనే వ్యాధి వస్తుంది. అంటే కొన్ని టాక్సిక్ ప్రోటీన్స్ అక్యుములేట్ కావడం వల్ల బ్రెయిన్లో మెమరీ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకోటి ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో మతిమరుపు రాకుండా మనం చూసుకోవాలంటే హెల్తీ ఫుడ్ని తీసుకోవడం, అంటే ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, నట్స్ కానీ ఇలాంటి వాటిని తీసుకోవడం, విధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్ వంటి కంప్లీట్గా అవాయిడ్ చేయడం, బీపీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుని వాటిని కంట్రోల్ చేసుకోవడం, ఇటువంటి సింపుల్ టెక్నిక్స్ ద్వారా మనం మతిమరుపు అనేటువంటిది ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. To like, comment, share and subscribe for regular health updates NASA Hospitals.